మీనరాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట యోగం 50% ఉంది. గురువు అనుగ్రహం వల్ల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజపూజ్యం చాలా విశేషంగా ఉంది కనుక సంఘంలో సమాజంలో మీనరాశి వారికి విశేషమైనటువంటి లాభాన్ని కలిగిన వారు ఉంటారు. కానీ మీనరాశి వారికి ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే ప్రతి మాటకు కూడా బయట అనవసరమైన మాటలు వీరిపై వచ్చే అవకాశం ఉంది కనుక బయట మాట పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక దుష్టానాం దూరవర్జిత అన్నట్టు వీలైనంత దూరంగా ఉండడం, అన్నిట్లలో మధ్యవర్తిత్వం వేసుకొని మీనరాశి వారికి ముందు నుండి కూడా వీరి రాశి ప్రకారం ఒకటి ఉంటుంది. అన్నీ తనే ముందుండి నడిపించడానికి ముందుకు వెళ్తుంటారు. కానీ అది తిరిగి వారి నెత్తి మీదకే వస్తుంది కనుక అటువంటి వ్యవహారాలు ఏవైనా ఉంటే ఈ సంవత్సరం మానుకోవాలి. ఆత్మబలంతో అనుకున్న సాధిస్తారు. ఆధ్యాత్మిక సాధనతో నిత్య పూజలతో దైవీ శక్తుల మద్దతు సంపాదించాలి. ఈ రాశివారు శని రాహు గ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.